నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులుగా జగన్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న అలాంటి నాకు వైసీపీలో భరించలేని అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఒక్క క్షణం కూడా వైసీపీలో ఉండలేనని తేల్చి చెప్పారు. దొంగచాటుగా నా ఫోన్ వింటున్నారని ఫైర్ అయ్యాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంతటితో ఆగదని చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్ ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా స్వయంగా ఐబీ చీఫ్ సీతారామంజనేయులు చెప్పారని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ ఆడియోను బయటపెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ కాలువలు కానీ జగనన్న లేఅవుట్లలో కనీస వస్తువులు కానీ పొట్టాపాలెం కలుజు మీద బ్రిడ్జి సాధన కానీ ఏదైతే అంబేద్కర్ భవన్ బీసీ భవన్ కానీ ముస్లిం గురుకుల పాఠశాల కానీ ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్లలో ప్రత్యేకమైనటువంటి సహజ నిర్మాణం కానీ ఆ యొక్క రోడ్లు కాలువలు నిరంతర ప్రజా సమస్యలు ఆ యొక్క సర్వేపల్లి కాలువ కట్ట మీద అదనం బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా అనేక రోజులుగా అంటే దాదాపుగా 3.5 సంవత్సరంగా ప్రతి మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్న ఓ శాసనసభ్యుడిగా ఆ సమస్యల్ని అడగందే అమ్మైనా పెట్టదు, అడగాల్సిన బాధ్యత నాకుంది, అడుగుతూ ఉన్నా. నా స్నేహితుడు నాకు ఒక రోజు ఫోన్ చేశాడు. ఏంది మామా ఆ రావద్దేంది, ఐఏఎస్ అధికారులదేంది, ఆ సీఎంపీఎస్ అధికారులదేంది అంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లో మనుషులు వాళ్ళతో ఎందుకు నీకు తగాదంటే ముఖ్యమంత్రి నాకు బాధేసి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎలా సొంతం అవుతారు, ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రావత్ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రావత్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి సొంతం అంటే ముఖ్యమంత్రి గారికి పార్టీ జెండాలు మోసే మనం సొంతం రా, నేను సొంతం, నువ్వు సొంతం, లక్షలాది పార్టీ కార్యకర్తల సొంతం, ఎమ్మెల్యేల సొంతం, నాయకులు సొంతం, జడ్పీ చైర్మన్ల సొంతం, మేయర్లు సొంతం, మున్సిపల్ చైర్మన్ల సొంతం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు అలా కాదు నాకు రావత్ గారే సొంతం అనుకుంటే, నాకు సీఎంపీసీ ధనుంజయ రెడ్డి గారే సొంతం అనుకుంటే, నేను కూడా సొంతం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వారు కానప్పుడు మరొకరిని నేను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అని ఆవేదనతో మాట్లాడిన మాట వాస్తవం. దాంట్లో ఏం తేడాలి. తమాషా ఏమిటంటే నాది ఐఫోన్, నా ఫ్రెండ్ది ఐఫోన్, నేను రికార్డ్ చేసే 9849966000 9849966000 ఒకసారి చూసుకోండి సార్. మీకు అందరికీ ఆడియో కూడా పంపిస్తాం సార్, ఆడియో స్క్రీన్ షాట్ కూడా. మళ్ళీ మిలోయా చూసారా సార్? నెంబర్ కూడా చూసుకోండి సార్, ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు అనొచ్చు, మళ్ళీ అనొచ్చు మా వాళ్ళు ఏదో నెంబర్ పెట్టి శ్రీధర్ రెడ్డి రికార్డ్ చేసి శ్రీధర్ రెడ్డి చూపిస్తున్నాడు అనొచ్చు. వేరే నెంబర్ని మా ఎన్టీవీ అమర్ గారి నెంబర్ని, లేకుంటే 10 టీవీ దేవా గారి నెంబర్ని, TV9 మురళి గారి నెంబర్ని, లేకుంటే TV4 రాజేష్ గారి నెంబర్ని, ఈటీవీ రాజారావు గారి నెంబర్ని, ప్రైమ్ న్యూస్ నరేష్ నెంబర్ని పెట్టి దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పడం. అందుకే ఈ నెంబర్ కూడా జూమ్ చేసుకోండి ఒకసారి దయచేసి. ఇదో మార్నింగ్ మాట్లాడే మాటలు రావద్దా రావద్దు గాడికి అన్ని విషయాలు బాగుంది. రావద్దు మీద ఇప్పుడు జనం అంతా బాగానే ఉండట్లేదు. గొంతు నాదే కదా సార్, వాయిస్ నాదే కదా, ప్రజల కోసం చూపించడం తప్ప మీడియా మిత్రులందరికీ ఇప్పటికీ చాలా మంది చూపించుండ. ఇప్పుడు చెప్పండి సార్, దీన్ని టెలిఫోన్ ట్యాపింగ్, దొంగసాటుగా సంభాషణలు వినటం అంటారా లేదా?